హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తున్నాయి. ఈ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు, ఇంకొందరు గల్లంతయ్యారు. స్థానిక ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది. కాగా హిమాచల్ ప్రదేశ్లో వరదల సమయంలో పుష్ప సీన్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప మూవీలో ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకోకుండా వాటన్నింటినీ నదిలో పడేస్తారు. ఇక ఆ సీన్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. మూవీలో ఓకే, కానీ రియల్గా చూస్తే మాత్రం అయ్యో అనిపిస్తోంది. ఇన్ని చెట్లను ఎవరు కొట్టారనే ఆగ్రహం వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన వరదల్లో కొట్టుకొస్తున్న భారీ దుంగలు, చెట్లు ఎవరు నరికారని ప్రశ్నలు కురిపిస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. హిమాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల వర్షాల కారణంగా వరదలొచ్చాయి. ముఖ్యంగా కులు జిల్లా పూర్తిగా వరదలతో అతలాకుతలమైంది. సైంజ్లోని బీబీఎంబీ పండోహ్ డ్యాంలో అనుకోని దృశ్యాలు కనిపించాయి. డ్యాం వద్దకు టన్నుల కొద్ది కలప కొట్టుకొచ్చింది. దాంతో 5 గేట్లను అధికారులు తెరిచారు. నదిపై మొత్తం కలప తేలుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప ది రైజ్ అంటూ రాసుకొచ్చారు. కలప అయితే వచ్చింది, కానీ మరి హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడున్నాడంటూ కొందరు సరదా కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో పర్యావరణానికి హాని కలిగించడంపై చర్చ జరుగుతోంది. హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటవీ శాఖ అధికారులపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హిమాచల్లో చట్టపాలన కాదు, పుష్పపాలన జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా స్పందిస్తూ రాష్ట్రంలో అక్రమంగా చెట్లను నరికివేయడం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. కుల్లులోని వరదల్లో టన్నుల కొద్ది కలప నదిలో ప్రవహిస్తున్నట్లు వీడియో బయటపడింది. అటవీ శాఖ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఈ వీడియోతో అర్థమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠౌర్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాగా అసలు భారీ మొత్తంలో ఇలా దొంగలు నదిలో కనిపించడానికి కారకులు ఎవరు, ఏం జరిగి ఉంటుంది అనే దానిపై ప్రభుత్వం, అటవీ శాఖ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.